హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వ్లాగ్ వచ్చేసి అంటే కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదండి, అవి ఒక 2 అయితే ఉన్నాయన్నమాట. అవండి ఇవి. అది గురువారం రోజు నైట్ తీసిన వ్లాగ్ అండి ఇది. నెక్స్ట్ డే వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంకా మా వారైతే కుండీ తెచ్చామని చెప్పాను కదండి, తులసమ్మని పెట్టుకోవడానికి. ఇంకా అలా బోసిగా పెడితే ఏం బాగుంది, దానికి పెయింట్ వేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ పెయింట్ అయితే వేస్తున్నారనమాట. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను కాబట్టి తనైతే పెయింట్ వేస్తున్నాడు. ఇంకా నేనైతే అప్పుడు తనతో మాట్లాడుతూ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇంక తనైతే పెయింట్ వేస్తూ ఉన్నాడు. ఇంకా నేను బయట కూడా చిమ్మేసి ముగ్గు వేసేద్దాము అని చెప్పేసి బయట కూడా చిమ్మి నీళ్ళు అయితే చల్లేసానండి. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 100 కానీ 200 కానీ వ్యూస్ వచ్చినప్పుడు దాంట్లో సగం లైక్స్ అయినా వస్తే ఇంకొక 200 మందికి వ్లాగ్ అనేది పుష్ అవుతుందన్నమాట. ప్లీజ్ మీరు చూసినంతసేపు పట్టదు కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంక ఈరోజు అయితే ముగ్గు అయితే స్కిప్ చేసేసానండి, ఏదో సింపుల్గా అలా వేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ ఫ్రైడే కాబట్టి ఇంకా పసుపు కుంకుమ రంగులతో కూడా వేసేసి రంగులు కూడా సింపుల్గా వేసాను. అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట. ఇలా రంగులు అవంతా వేసినప్పుడు నాకైతే ఖచ్చితంగా గొబ్బెమ్మ పెట్టాలనిపిస్తుంది. ఇంకా మనకేమో పేడ దొరకదు కాబట్టి నేనైతే పూలు అయితే పెడతానండి. అసలు పేడ జల్లి పేడ మీద మనం ముగ్గు వేసి దాంట్లో గొబ్బెమ్మ పెట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తే ఇంటి ముందు అయితే భలే ఉంటుంది. మనకైతే పేడలు అయితే ఇక్కడ అంటే ఎవరికి దొరకట్లేదులేండి. పల్లెటూరులో కూడా చాలామంది బర్రెలు అవంతా అమ్మేస్తున్నారనమాట. ఇంతకుముందు అయితే ఇంటికి ఒక బర్రె ఖచ్చితంగా ఆవు ఉండేది, ఇప్పుడు ఎవ్వరు అసలు మేపట్లేదు. పేడ కలర్స్ కూడా ఇంతకుముందు కొంచెం వేసినా భలే పచ్చగా వచ్చేది, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి అనమాట. ప్యాకెట్ వేసినా కూడా ఏదో కొంచెం కలర్ వస్తుంది తప్పితే ఫస్ట్లో అవి తయారు చేసినప్పుడు అయితే కొంచెం వేసినా కూడా భలే పచ్చగా అసలు పేడ జల్లినట్టే ఉండేదన్నమాట. ఇప్పుడైతే కలర్ వేసినట్టు ఉంటుంది. ఇంకా నేను బయట ముగ్గు అవంతా వేసుకొని వచ్చేలోపు మా వారైతే కుండీకి రంగు అయితే వేసేసారనమాట. ఫస్ట్ ఎల్లో కలర్ వేసాము, అది ఆరిన తర్వాత దానిపైన ఇంకేమైనా డిజైన్ వేసుకుందాము అని చెప్పేసి ఇంకా వదిలేసారండి. ఇంకా నేనైతే మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుందాము అని చెప్పేసి మినపప్పు అయితే నానేసానండి. ఇంకా మినపప్పు కలిపి పెడదాము ఇడ్లీ రవ్వ అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తే ఇది డీమార్ట్లో అయితే తెచ్చానండి. నేనేం చేశానంటే ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీ రవ్వ సంచి కూడా ఇలానే ఉంటుందన్నమాట. నేను ఇదే అనుకొని ఇడ్లీ రవ్వ అని చెప్పేసి ఇది తీసుకొని బాస్కెట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇదేమో బియ్యం అనమాట. ఏం చేయాలి, మా వారైతే అంత మాత్రం దాని మీద ఇడ్లీ రైస్ అని ఉన్నాయి కదా, అంత మాత్రం చదువుకోలేదా నువ్వు, ఎలా చూసి వేసావు అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేస్తాను చెప్పండి, ఏం చేయలేమన్నమాట. వాటిని రవ్వలాగా ఆడిద్దామంటే మళ్ళీ ఎలా వస్తాయి ఏమో, నేను ఎప్పుడు ఆడలేదు. ఇంక అందుకని చెప్పేసి దోసకైనా నానేద్దాంలే, ఇంక వేస్ట్గా ఎందుకు, ఇంక అక్కడ పెడితే ఇంక అలానే పోతూ ఉంటాయి, ఆడిద్దాం అని చెప్పేసి నేనేం మర్చిపోతానమాట. ఇంక సరే దోసకైనా వేసేద్దాంలే అని చెప్పేసి ముందు కొంచెం అయితే వేసానండి, ఒక 2 గ్లాసులు ఏమో వేసాను. అంటే ఎలా వస్తుందో నాకు తెలియదు కదా, మళ్ళీ అతుక్కపోద్దో వస్తుందో అని చెప్పేసి నేనైతే ఇడ్లీ పిండికి టీ గ్లాస్ పప్పే నానేస్తాను అనమాట. ఇడ్లీకి కొందరైతే ఒక 2-3 రోజులు కూడా పెడతారు పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. నాకేమో తెలియదు, నేనేం మిస్టేక్ చేస్తానో తెలియదు కానీ ఇడ్లీ అయితే నెక్స్ట్ డేకి నాకు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. అందుకని మా వాళ్ళు తినరు. అందుకని ఇడ్లీ పిండి అయితే ఏ రోజుకి ఆ రోజే కలిపి పెడతానండి. దోశ పిండి అయితే ఉంటుంది కానీ ఇడ్లీ పిండి అయితే ఎందుకో నాకు పర్ఫెక్ట్గా నెక్స్ట్ డేకి పఫీగా రావన్నమాట, మెత్తగా రావు, గట్టిగా వస్తాయి. ఇంక మా వాళ్ళు నాకే వదిలేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. అందుకని ఇడ్లీ పిండి మాత్రం ఒక టీ గ్లాస్ పప్పు వేసుకున్నానంటే మాకు ఒక పూటకైతే సరిపోద్ది అనమాట. ఇంకా అవి నానేసిన తర్వాత ఇక్కడ కడిగి పెడుతున్నాను. ఇంకా అన్నంలోకి అయితే పుదీనా పచ్చడి చేశానండి. ఇంకా అదంతా వ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా ముగ్గు వేసేటప్పుడు గుర్తొచ్చింది వ్లాగ్ తీద్దాము అని చెప్పేసి ఇంకప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దోసకైతే నానేసేసి ఇంక ఇంట్లోకి వచ్చేతలకే మా వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టేస్తున్నారు లూడో ఆడడానికి. ఒక 1 వీక్ నుంచి
అంటే ఈ వ్లాగే ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. అప్పటి నుంచి ఒక 1 వీక్ ముందు నుంచి రోజు నైట్ అన్నం ఆయన తినేసిన తర్వాత లూడో ఆడుతున్నారండి. పిల్లలతో ఆడడం చాలా హ్యాపీగా ఉంది, కానీ నిద్ర ఉండట్లేదు అనమాట పిల్లలకి. మార్నింగ్ 8కి లేస్తున్నారు. ఇంకా అయినా మనకి కొంతసేపు అయినా హ్యాపీగా ఉండాలి కదా అందరం కలిసి అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటామన్నమాట. ఆ ఆటలో మధ్యలో మాలోకి ఏడుపులు, మాలోకి గోలలు, మాలోకి అంటే దొంగ పందాలు అన్నీ ఉంటాయన్నమాట. అందుకని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వాడేంటంటే బాగా పందెం పడినంతసేపు బాగా నవ్వుతూ ఉంటాడండి. పందెం కానీ పడకపోతే నేను రాను ఆటకి అని చెప్పేసి అన్నీ చెరిపేస్తాడు. లేకపోతే ఇలా వేసాను అలా వేసాను అని చెప్పి తిప్పుతాడనమాట. ఇంకా చిన్నపిల్లాడు కదా, మనం ఏం చేయలేము. ఓడిపోతున్నాను అంటే లాస్ట్లో ఓడిపోతాను నేను ఇంకా అన్నప్పుడు నేను రాను ఇంకా ఆటకి, మీరే ఆడుకోండి అని చెప్పేసి అంటాడనమాట. ఇలా ఉంటాయి వాడితో. ఇంక ఇది మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఫ్రైడే కదా, ఇంకా నేనైతే కొంచెం చీకటితోనే లేసాను. పిల్లలైతే లేలేదనమాట. నేను ఇంకా లేచి బయటంతా కడిగేసాను అనమాట. ముగ్గు అయితే ముందు రోజే వేసాను కాబట్టి బయట ముగ్గు వేసే దగ్గర కడగలేదండి. ఇంకా గచ్చు, షాప్ దగ్గర మెట్లు అవంతా కడిగేసి ఇంకా ముగ్గులు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా అన్నం అయితే తింటున్నానండి వేడివేడిగా. అంటే మార్నింగే అన్నం వండేసాను కదా, నేను బయట కడిగేటప్పుడే అన్నం అయితే వండేసి పప్పు అయితే నానబెట్టేసానండి. ఇంక మా వారైతే లేచి పాలకూర పప్పు అయితే చేశారనమాట. ఇంక నేను పూజ చేసుకుంటూ ఉన్నాను కదా అని చెప్పేసి తనైతే పప్పు అయితే చేసేసారండి. ఇంక నేనైతే అన్నం తింటున్నాను. ఇక్కడ నైట్ చేసిన పుదీనా పచ్చడి ఉందన్నమాట. ఇంక అందుకని మార్నింగ్ వేడివేడిగా అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నాకు టిఫిన్ల కంటే ఇలా అన్నం వేసుకొని తింటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంకా మా వారి చేత పని చేపిస్తున్నాను అని చెప్పేసి చాలామంది తిట్టుకుంటారు, కానీ అది మా ఇద్దరు అండర్స్టాండింగ్ అండి. నేను చేసే పనులు తనకు కూడా తెలుసు కాబట్టి తను నాకు హెల్ప్ చేస్తాడు. తన హెల్ప్ చేయబట్టే నేను పిల్లల్ని టయానికి స్కూల్కి అన్నిటికీ పంపించగలుగుతున్నాను. ఇద్దరం కలిసి చేసుకుంటాము. అది మా ఇద్దరు అండర్స్టాండింగ్ అనమాట. ఇంక నేనైతే తినేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అన్నం అయితే ఆరబెడుతున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4 అలా అయిందండి. ఇంకా మేమైతే నెల్లూరులో కొంచెం పని ఉంది, కొరియర్ చేయాల్సి ఉంటే అది కొరియర్ చేసేసి వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడైతే బ్లౌజ్ ఉందండి. నిన్న నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ బ్లౌజ్ అయితే. ఇంకా మార్నింగ్ నుంచి మిషన్ ఎక్కలేదన్నమాట. ఇంక ఈరోజు నైట్ ఏం పని ఉండదు కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నైట్ లోపు ఆ బ్లౌజ్ కుట్టేస్తానంటే రేపు ఒక బ్లౌజ్ ఉంటుంది. ఇంకా ఎల్లుండికి ఇవ్వాలన్నమాట ఈ 2. మిగతా అంటే నేను చెప్పేశాను సండేకి ఇవ్వలేనండి అని చెప్పేస్తే మిగతా వాళ్ళతో సరే అన్నారు. ఇంక ఈ ఇద్దరైతే అడిగారనమాట ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టాలి. ఇంకా మార్నింగ్ చేసిన పాలకూర పప్పు కూడా ఉందన్నమాట. ఇంకా నైట్ చూడాలి, పిల్లలు వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత తినేస్తే నైట్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే అదే ఉంటుంది. నేనైతే బ్లౌజ్ కుట్టేయాలి ఆ లోపు అయితే. ఇంకా రేపు ఇల్లులు, దేవుడి పటాలు అవన్నీ తుడుచుకోవాలన్నమాట. ఇంకా బ్లౌజ్ అయిపోతే రేపు అవంతా క్లీనింగ్ పెట్టుకుంటాను. లేకపోతే ఇంకా రేపు ఖచ్చితంగా బ్లౌజ్ అయితే కుట్టి, ఇంకా సండే ఎలాగో పిల్లలు ఉంటారు కాబట్టి అవంతా అవ్వదండి. ఇంక పిల్లలతోనే సరిపోద్ది నాకు, గోల చేస్తుంటారు. ఇంక ప్రశాంతంగా నేను పని చేసుకోలేను అనమాట. ఇంకా మండే అయినా చేసుకోవాలి. చూసారు కదా, సాంగ్స్ అయితే వచ్చేసాయి.
ఇక్కడికైతే ఆపేస్తున్నాను, మళ్ళీ కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి. బయటకు వచ్చి మాట్లాడాలంటే ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకా నెల్లూరుకి వెళ్ళొచ్చాం కదా, ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మిషన్ అయితే ఎక్కానండి. రోజు నా కోసం నా మిషన్ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్క బ్లౌజ్ అయినా కుట్టాలండి. ఎందుకో అదొక అంటే కుట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి నాకు ఎక్కువ అయిపోతాయి, నేనేమో కుట్టను అనమాట. అందుకని ఒకటైతే ఈజీగా ఒక గంట సేపు కుడతానండి. ఆమెనే కూర్చున్నా కూడా నాకు కొంచెం వెన్నపూసలో నొప్పి వస్తుంది అనమాట. అందుకని ఒక బ్లౌజ్ అయితే కుడతాను, ఇంక మిగతా కూడా ఎక్కువ కుట్టను అనమాట. మళ్ళీ ఏదో ఒక పని చేసుకొని ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకోవడము, ఒకవేళ కుదిరితే నైట్ అయినా కుడతాను అనమాట. ఇంక ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంక దీనికైతే పైపింగ్ వేయాలి. ఇంక సరే టైం అయిపోయింది కదా, మళ్ళీ దోసపిండి వేయాలి కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడి వరకు కుట్టేసి ఇంక లేసి బయట వాకిలంతా చిమ్మేసి బయట ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. సరిపోతాయండి నాకు ఈ పనులన్నీ సరిపోతాయి అన్నమాట. ఎక్కువ బ్లౌజులు వచ్చినా కూడా కుట్టలేనమాట. నాకు ఈ వీడియోస్ తోటి అలాగే పిల్లలతోటి ఇంట్లో పనితోటి ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలు అనిపిస్తుంది. ఎక్కువ రావాలి, ఎక్కువ సంపాదించాలని అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని పనులు చేస్తున్నాను అనమాట. ఏదో చెయ్యాలి అనుకుంటాను, ఆ ఏదో చేయడం కోసమే ఈ పాకులాట. ఇంకా బయట అయితే ముగ్గు వేసేసానండి. ఇంకా నైట్ బియ్యం కడిగి పెట్టేశాను కదా, అదైతే చిన్న దెబ్బరా, అందుకని ఇంకొంచెం పెద్ద దాంట్లో వేసేసి ఇంకా గ్రైండర్కి అయితే వేద్దాము అని చెప్పేసి ఇక్కడ తీసి పెట్టాను అనమాట. చూసారు కదా, ఈ బియ్యం చూస్తే నిజంగా నాకు చిట్టి ముత్యాల బిర్యానీ గుర్తొస్తుంది అనమాట. ఇంకా ఇవైతే గ్రైండర్లో వేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, టైం 9:30 అయిందండి. ఇంక ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈరోజు ఫ్రైడే కదా, ఇంక ఇంటి దగ్గర కూడా ఏం పని లేదులే అని చెప్పేసి రమ్మని చెప్పింది. సరే అని చెప్పేసి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంక అన్నం అక్కడే తినేసి వచ్చేసామండి. ఇంకొంచెం అన్నం ఉంటే నీళ్ళు పోసి పెట్టాను, పప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినేసి వచ్చేసాము. ఇంకా అక్కడ ఏం క్లిప్స్ తీయలేదన్నమాట. ఫోను మార్నింగ్ నుంచి ఉన్నాను కానీ మధ్యాహ్నం నెల్లూరుకి వెళ్ళాను కదా, ఛార్జింగ్ లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలు వెళ్ళామన్నమాట. మమ్మల్ని వదిలేసి మా వారైతే చిన్న పని ఉంటే తనకు వెళ్ళేసి వస్తూ మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా తన ఫోన్ కూడా లేదు కదా తీయడానికి. ఇంకా నా ఫోన్ ఏమో ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడైతే వచ్చాము. ఇంకా మా లోకి అయితే స్నానం కూడా చేయలేదు. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈ డ్రెస్ అయితే వేసుకొని స్కూల్కి వెళ్ళాడు. ఇంకా వచ్చిన తర్వాత వెళ్ళామన్నమాట. మీతో ఏదో చెప్తాడంట, సౌండ్ తగ్గించింది. ఇప్పుడైతే మేము లూడో ఆడుతున్నాం. రోజు అన్నం తినేసి నిద్రపోయేటప్పుడు లూడో ఆడేసి ఒక గేమ్ అయితే అప్పుడు పడుకుంటున్నాం అనమాట. ఈ మధ్య రోజు అదే పని అయిపోయింది. నిద్రపోయే తలకే 11:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా దోసపిండి అయితే వేసేసానండి. ఇడ్లీ బియ్యంతో వేసాను కదా, మార్నింగ్ అయితే చూపిస్తాను. ఒకవేళ రేపు వీడియో తీస్తే దోశలు అయితే ఎలా వచ్చాయో ఏందని రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను. చాలాసేపు మెదిగాయండి, మామూలు బియ్యంలాగా మెదగలేదన్నమాట. చాలాసేపు మెదిగాయి, పట్టుకుంటే రవ్వలానే ఉంది. నేను దాని మీద కవర్ చూసి తెచ్చేసాను డిమార్ట్లో. ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే అవి ఇడ్లీ బియ్యం అన్నమాట. మన ఏమంటారు, బిర్యానీ చేసుకుంటారు కదా, చెప్తాను పేరు గుర్తు రావట్లేదు, చిట్టి ముత్యాల బియ్యం, చిట్టి ముత్యాలు బిర్యానీ అని ఉంటుంది. అది కూడా ఇలానే ఉంటుంది అనమాట. ఆ బియ్యం చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, చిట్టి ముత్యాల బిర్యానీ. చాలా బాగుంటుంది ఆ బిర్యానీ. ఇలానే ఉంటుంది, చిన్న బియ్యం ముత్యాలలాగా బుడ్డలుగా ఉంటుంది. చిట్టి ముత్యాల బిర్యానీ అని చెప్పేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా అందుకని చాలాసేపు వేసానండి. పట్టుకుంటే కూడా మనకి రవ్వలాగానే తగులుతూ ఉంది. చాలాసేపు వాటర్ వేస్తూ గ్రైండ్ చేస్తే లాస్ట్కి కొంచెం గ్రైండ్ అయ్యింది. చూడాలి రేపు దోశలు ఎలా వస్తాయో. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి బ్లాగ్తో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.